విజయవాడ రాజమండ్రి ప్యాసింజర్ హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ లక్కీ అశ్విన్. నేనైతే సూపర్. మీరు ఎలా ఉన్నారు? టుడే అవర్ వీడియో ఈజ్ కనకదుర్గమ్మ టెంపుల్, విజయవాడ. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము. ఎంత చీకటిగా ఉందంటే చాలా అట్మాస్ఫియర్ బాగుంది ఫ్రెండ్స్. రోడ్డు ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. ఇది ఎక్కడంటే టెంపుల్, అది రైల్వే స్టేషన్ నుంచి మనము స్నానం చేయడానికి కృష్ణానది ఒడ్డుకి తీసుకెళ్తారనమాట. ఆ సరిహద్దులు అనమాట ఇవన్నీ. కృష్ణానది దగ్గర మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అదన్నమాట. చూడండి, ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది. 3 o'clock అనమాట. అందరూ ఉన్నారు పక్కన స్నానం చేయడానికి, కానీ ఇంకా డ్యామ్ ఓపెన్ చేయలేదు. అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుందని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము. అది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు మేము అక్కడికి వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి వ్యూ ఎలా ఉందో. డ్యామ్ మొత్తం, కృష్ణానది మొత్తం ఎంత సైలెంట్గా, కూల్గా, కామ్గా, అట్మాస్ఫియర్ అయితే సూపర్ అంటే సూపర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది మెయిన్ రోడ్డు మొత్తం ఒక గేటులా వాళ్ళ పెట్టేస్తుంటారు. ఇక్కడ నుంచి గేట్ ఓపెన్ చేశారు. 4 o'clock అలాగా దిగి మా వాడు ఒక్కసారి అవాక్ అయిపోయాడు. ఇలా చూసి, ఏంటి మమ్మీ ఇలా ఉంది అని చెప్పి అవాక్ అయ్యి చూసుకుంటూ వెళ్తున్నాడు. అన్ని షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట అప్పటికి. నిదానంగా లోపలికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ అందరు వచ్చారు ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటాము. వెళ్ళిన వెంటనే అక్కడ స్నానాలు చేసి, కృష్ణానదిలో ఎవరైనా సరే ముందు స్టేషన్ నుంచి కృష్ణానదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వెంటనే ఆపోజిట్లో ఇక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. ఇదే గుడి, ఆ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ రోడ్డు ముందల ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్, గుడికి ఎంట్రన్స్ అనమాట. ఇది గుడి. దీని పక్కనే మనకు టాయిలెట్స్ కానీ, ఏదన్నా మనం వెంట్రుకలది ఇవ్వాలన్నా కానీ, అమ్మవారికి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అది ఈ ప్లేస్ అంతా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కొబ్బరికాయలు అవి ఏమన్నా తీసుకోవాలన్నా అన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. అమ్మవారికి చీరలు ఉన్న గాజులు అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మనం కింద నుంచే తీసుకొని వెళ్ళచ్చు, పైన కూడా దొరుకుతాయి. మోస్ట్లీ అందరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దారి ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇలా వెళ్తూ ఉండగా ఇదంతా దారి అనమాట. చాలా అంటే చాలా చీకటి గురించి మేము వెళ్ళేటప్పుడు. మధ్యలో రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంటుంది. అది దాటినాక ఇట్లా పెద్ద కొండ ఉంటుంది. ఈ కొండలో మొన్న ఒకసారి కూడా ఏదో కొండ విరిగి పడిపోయిందని కూడా చేశారు. మేము ఇలాగే నడుచుకుంటూ చాలా మంది వెళ్తూ ఉన్నారు. అందరం కలుసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాము. మా బాబు ఇక్కడ నడుచుకుంటే అప్పటికే తనకి చాలా టైర్డ్ అయిపోయాడు పాపము. నడుచుకుంటా ఇలా ముందుకు వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. అంటే ఇక్కడ నుంచి మనం ఉచిత దర్శనం అయితే ఉచిత దర్శనము 300 పెట్టి టికెట్, 500 పెట్టి టికెట్ అలా తీసుకొని వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలన్నీ పార్ట్ 2లోనే ఉన్నాయి. అది కూడా తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్.